తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో మాటలు మంటలు రేపుతున్నాయి. సాధారణంగానే కాంగ్రెస్ పార్టీలో భావస్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం ఎక్కువ అనే పేరుంది. అది ప్రతిపక్షంలో అయినా అధికారంలో ఉన్న వ్యక్తిగత విమర్శలు, దూషణలు మాత్రం కామన్. ఏ పార్టీలో అయినా అపోజిషన్ పార్టీని తిడతారు, వాళ్ళపై విమర్శలు గుప్పిస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు, వాళ్ళపైనే సెటైర్లు వేస్తూ ఉంటారు. తాజాగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోనూ ఇప్పుడు ఇదే జరుగుతోంది. తమదో మహాసముద్రం అని చెప్పుకుంటూనే ఇతర నేతలను కార్నర్ చేస్తూ ఉన్నారు. కొద్ది రోజులుగా తెలంగాణ కేబినెట్లో మంత్రుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు తెలుస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ అసభ్యంగా తిట్టాడంటూ మరో తోటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న వివేక్ కూడా దీనిని అడ్డుకోలేదంటూ వివేక్ను లాక్కొచ్చాడు అడ్లూరి లక్ష్మణ్. అయితే తాను అడ్లూరిని తిట్టలేదని మిస్కమ్యూనికేషన్ అయిందంటూ పొన్నం చెప్పుకునే ప్రయత్నం చేశారు. वस्तुना स्टार्ट है का जैन है तेरा एग्जैक्टली पूछो नहीं तो हम पहले आप एक दो लोग बोलो, बोलने के बाद आप बोलो और आप बोलने के बाद हम दोनों कुछ बचे तो बोलते ఒక అపోహ వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు. నాకు అటువంటి ఆ ఒరవడిలో నేను పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు. కాబట్టి నేను తప్పకుండా ఈరోజు తెలంగాణలో కానీ దేశంలో రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో వ్యక్తిగతమైన అంశాలన్నీ పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి జరిగే దాని లోపల ఒక బలహీన వర్గాల బిడ్డగా ఈ రోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఏదైతే 42% రిజర్వేషన్ పోరాటం జరుగుతుందో సామాజిక న్యాయం, నిన్న ఉదాహరణకు బీజేపీ అధ్యక్షుడు కూడా మాట్లాడే సందర్భం లోపల 84% వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడద్దనే మాట చెప్తున్నాం తప్ప మేమంతా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళని తప్ప ఇంకోటి కాదు. లక్ష్మణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా బాధ కలిగి ఉంటే మాదిగ సమాజంలో మేము అంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళమే కరీంనగర్ టౌన్ లో. కాబట్టి అటువంటి ఎక్కడ కూడా ఆ అపోహ ఉండద్దు అనేటువంటి మాట నేను మరొకసారి ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తాను. ఈ వ్యవహారం పెద్దది కావడంతో నేరుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరి మధ్య పంచాయతీ తెంచే ప్రయత్నం చేశారు. అయినా ఆ మంటలు చల్లారినట్లుగా కనిపించడం లేదు. అవసరం ఆయనకు లేదు. ఆయన మాట్లాడిన మాట ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు చూసినారు. మీడియా మిత్రుల సాక్ష్యం. భారతదేశంలో ఇవాళ జ్యుడిషియల్ పరంగా మీడియాలో ఎంత శక్తివంతమైంది. ఆ శక్తివంతమైన మీడియా మిత్రుల యొక్క సమక్షంలో పడితే, మీడియా సమావేశం సమక్షంలో పడి కెమెరాల ముందు మాట్లాడినటువంటి మాటకు ఇక ఆ మాటను నేను పొరపాట్ల మాట్లాడినన్న మాట అనాల్సిన పోయి ఇక ఆయన చింతిస్తుంటే నేను బాధపడుతున్నా అంటే ఆయన విజ్ఞత గురిపెడతాను. ఇక ఈ గొడవలోకి మంత్రి వివేక్ ని లాక్కొచ్చారు అడ్లూరి లక్ష్మణ్. వివేక్ టార్గెట్ గా కామెంట్స్ చేయడంతో మళ్లీ గొడవ మొదలైంది. లక్ష్మణ్ మాటలకు వివేక్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఇలా మాటకు ప్రతి మాటలు అనుకోవడంతో ఎపిసోడ్ మరింత ముదిరినట్లుగా కనిపిస్తోంది. అందరూ చూస్తున్నారు. మొన్న లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి బట్కాయించి వారికి ఏదో విషయం నింపి కావాలని నా మీద విమర్శలు చేస్తారు. అది కూడా మాలా జాతికి చెందినవని చెప్పి విమర్శలు చేయడం జరిగింది. అక్కడ అందరు చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. నేను నా ఫోన్ చూసుకుంటున్నాను. నేను ఎక్కడ కూడా ఎవరు ఏం చెప్పినా నేను వినలేదు. కానీ కావాలని నేను దళితుడు ఉన్నాడు, నా వారి పైన విమర్శలు చేసినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదని చెప్పి పబ్లిక్లో ప్రెస్లో ఇవ్వడము ఎందుకంటే జూబ్లీ హిల్స్ గెలిచే పరిస్థితిలో వచ్చింది. అందరు కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అక్కడ 12% నెగిటివ్ ఉండే, ఇప్పుడు 5 నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా అయిన తర్వాత అది 5% పాజిటివ్ తీసుకొచ్చినాను. అయితే కొన్ని ఉంటాయి, జెలసీస్ ఉంటాయి, కానీ వీరికి మంచి పేరు వస్తుందని చెప్పి కావాలని అర్థం లేని విమర్శలు చేయడం జరిగింది. నేను అసలు ఆ మీటింగ్లో ఉన్నాను, నాకు ఓర్చుకోలేక వెళ్ళిపోతున్నానని లక్ష్మణ్ కుమార్ గారు చెప్పారు. నేను ఆ మీటింగ్ అటెండ్ చేస్తాను. ఆ మీటింగ్ తర్వాత ఇంకొక మీటింగ్ పోయినాం ఇద్దరం, టిమ్రీస్ మీటింగ్. దాంట్లో ఇద్దరం పక్కనే కూర్చున్నాం. కూర్చొని నేను కూడా చెప్పినాను,
మంత్రి గారు చాలా మంచిగా పనిచేస్తున్నారని చెప్పి ఆ మీటింగ్లో చెప్పినాను. కానీ నా మీద ఎందుకు విమర్శలు చేసినాడో నాకు అర్థం కాలేదు. ఆయన అది కూడా చెప్తున్నాడు, అరే నేను మాదిగా కులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడని. అంటే ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలి? నేను ఉన్నాను అక్కడ, అందరు చూస్తున్నారు, టీవీలలో చూస్తున్నారు, అన్ని మీటింగ్లలో నేను కలిసి పనిచేస్తాను. అసలు వారు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి, ఒక సింగరేణి కార్మికుని కొడుకు యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్కి ఇచ్చింది కాకా వెంకటస్వామి గారు. మర్చిపోతున్నాడు ఆయన. ఇంకొక విమర్శ చేసినాడు కాకా వెంకటస్వామి గారు. 5th అక్టోబర్ నాడు ఏదైతే జయంతి సందర్భంగా ప్రభుత్వము దీన్ని సెలబ్రేట్ చేయాలని రేవంత్ రెడ్డి గారు జియో ఇచ్చింది. దాని ప్రకారంగానే బర్త్డే సెలబ్రేషన్ కార్డ్ ప్రింట్ చేస్తారు. అది కల్చర్ డిపార్ట్మెంట్ కార్డ్ ప్రింట్ చేస్తారు. దాంట్లో ఎవరెవరు సంబంధం ఉందో వాళ్ళ పేర్లే ఇవ్వడం జరిగింది. కానీ వారు పోయి నేను మాదిగా అని చెప్పి నా పేరు పెట్టలేదని చెప్పి ఆయన విమర్శలు చేస్తాను. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అరే అక్కడ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు, వారి తండ్రి కూడా, అది కూడా ప్రభుత్వమే అది సెలబ్రేట్ చేసింది, వారి కార్డులో కూడా ఎవరి పేరు లేవు. కానీ వారిని విమర్శించలేడు, కానీ కేవలం నేను మాలా జాతికి ఉన్నా అని చెప్పి నన్ను విమర్శించడం జరిగింది. నేను ఇదే చెప్తున్నాను, ఇది మీరు గొడవలు పెట్టుకోకండి. ఈ గొడవలు కేవలము మాలా మాదిగా దీన్ని వాడుకొని విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఎస్సీస్ అందరు కూడా ఎక్కడ పోయినా కానీ వివక్ష ఉంటుంది. మనము మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు వివేక్ గారు నిజామాబాద్ మాలల మా కుల బాంధవుల యొక్క ఆత్మీయ సమ్మేళనం వేసి మా పేరు తీసుకొని మాట్లాడడం జరిగింది. అత్యంత బాధాకరం. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటన అనేది వారి పెద్దలు వెంకటస్వామి గారి యొక్క జన్మదిన కార్యక్రమంలో పాల్గొని నేను అక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పోతున్నా ప్రచారంలో మైనార్టీ వెల్ఫేర్కి సంబంధించి దాన్ని పోతుంటే ఈరోజు మళ్ళీ మా పేరు తీసి మాట్లాడడం కావాల్సుకొని లక్ష్మణ్ కుమార్ అని నా పేరుతోని నేను తప్పు అబద్ధం మాట్లాడినానని వారి తండ్రి గారు నాకు టికెట్ ఇచ్చిందని మాట్లాడడం. సరే, ఏదైనా కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, మన పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల రేపు ఉప ఎన్నికలు ఉన్నాయి. రేపు స్థానిక ఎన్నికలు ఉన్నది. పార్టీ బలోపేతంగా, పార్టీ ముఖ్యం అందరికంటే, మనందరికంటే పార్టీ ముఖ్యం. మనం రాష్ట్ర ప్రభుత్వం నడిపే వాళ్ళం, క్యాబినెట్లో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ప్రజలు నన్ను ఆశీర్వదించారు. సరే, మన మధ్యలో ఏదైనా ఉంటే సరే, నేను తప్పు మాట్లాడినా మీరు ఒప్పు మాట్లాడినా అనేది మన పార్టీ ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడితే బాగుండేది. ఏదేమైనా కూడా డాక్టర్ వివేక్ గారి యొక్క విజ్ఞతకు, ఆయన మర్యాదకు, ఆయన గౌరవానికి వదిలిపెడుతున్నా తప్ప నేను దీంట్లో ఏం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నేను పార్టీ లైన్ కట్టుబడినట్టు ఒకటే పార్టీ నమ్ముకొని, ఒకటే జెండాను నమ్ముకొని ఈ స్థాయికి వచ్చినట్టు సామాన్య కార్యకర్తను రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీ లైన్ దాటిపోయేది లేదు. వారి విజ్ఞతకే, వారి మర్యాదకే, ఈ అంశాన్ని వారు నిజామాబాద్లో మాట్లాడిన అంశాన్ని వారి యొక్క మర్యాదకే, వారి విజ్ఞతకే వదిలిపెడతాను. మంత్రి ఇక ఇటు కేబినెట్ లో కీలక స్థానాల్లో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ మధ్య వార్ నడుస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కొండా సురేఖ మంత్రిత్వ శాఖలో శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకుంటున్నారంటూ కూడా కొండా వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఆయనకు మా శాఖతో పనేంటి అంటూ కూడా సీఎం ముందే పంచాయతీ పెట్టారు. తాజాగా మేడారం వెళ్లిన మంత్రుల బృందంలో దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయం ఇప్పుడు వరంగల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయినా గత కొంతకాలంగా కొండా దంపతులపై వరంగల్ కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్షంగా వెళ్లడంతో పాటు ఇతర నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారంటూ కొండా సురేఖపై అసహనంగా ఉన్నారు. తాజాగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే ఎర్రా శేఖర్ కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ వచ్చిన వార్తలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తిని, బ్యాగులు మోసే వ్యక్తిని ఎలా పార్టీలో చేర్చుకుంటారంటూ మండిపడ్డారు.
ఎమ్మెల్యే సీటు కోసం తనను కూడా చంపుతారంటూ హాట్ కామెంట్స్ చేశారు. గతంలోనూ పలు వివాదాల్లో అనిరుద్ రెడ్డి చిక్కుకున్నారు. పార్టీకి మోసం చేసిన వాడు ఎలక్షన్స్ ముందు వాళ్ళని ఖచ్చితంగా తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు. కొంతమంది అంటే ప్రజలు మాట్లాడుకుంటున్నారు, సొంత తమ్ముణ్ణి ఒక సర్పంచ్ పదవి కోసము సొంత తమ్ముని చంపిన వాళ్ళు రాజకీయాలు ఉంటే రేపు ఎమ్మెల్యే పదవి కోసము నన్ను కూడా చంపొచ్చు. అంటే నేను జెడ్ కేటగిరీ అడగాల, మా పిసిసి ప్రెసిడెంట్ సీఎం గారిని పోయి జెడ్ కేటగిరీ అడగాల ఇలాంటి వాళ్ళ కోసం? అలాంటి ఏవి జరగవు. సీఎం గారు కానీ పిసిసి ప్రెసిడెంట్ క్లారిటీతో ఉన్నారు. పార్టీని మోసం చేసి పోయిన వాళ్ళు, సంచులు తీసుకొని పోయిన వాళ్ళు, ఇక్కడ అక్కడ తీసుకున్న వాళ్ళకి చోటు లేదు. అది కూడా జడ్చర్లలో ఉన్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆల్రెడీ వేరే కాన్స్టిట్యున్సీలో కూడా కానీ నారాయణపేట కానీ దేవరకద్ర కానీ మిడ్జిల్ కానీ మేమ్నర్ కానీ ఎవరైతే మోసం చేసి పోయి మమ్మల్ని అందరిని ఓడగొట్టాలని తిరిగిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తారంటే ఈ 5 ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇక ఇటు కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మంత్రి పదవి హామీ ఇచ్చి మోసం చేశారంటూ వేదిక దొరికిన ప్రతిసారి కూడా విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. లేనిపోనిగా మీరు పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఎమ్మెల్యే పదవికి పార్టీ మారుతున్నట్టు, కొత్త పార్టీ పెడుతున్నట్టు, ఇవన్నీ దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా, కొందరు గిట్టని వ్యక్తులు మా ప్రతిష్ట దెబ్బతీస్తేందుకు సోషల్ మీడియాలో కానీ బయట కానీ నా గురించి అవాస్తవాలు ట్రోల్ చేస్తారు. కాబట్టి దయచేసి నమ్మొద్దు. నేను ఒక ప్రైవేట్ ప్రోగ్రాంలో గుంటూరుకు పోతున్నాను. నా స్నేహితుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పిలిచిన చీఫ్ గెస్ట్గా పిలిస్తే పోతుంటే నాతో పాటు మా నాయకులు మా మునుగోడు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు కొందరు కూడా వస్తామని చెప్తే నాతో పాటు వస్తుండ్రు. అదేవిధంగా విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్లో దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకున్నాం రేపు ఉదయం మధ్యాహ్నం. దాన్ని నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుస్తాను పోతున్నా అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నాను. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు రాజశేఖర రెడ్డి గారు అభిమాన నాయకుడు కొడుకు, వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి. మేము పోయేది ఒక ప్రోగ్రాం మీద, మేము గుంటూరు అనగానే దీనికి లింక్ పెట్టింది. అందుకని దయచేసి ఈ దుష్ప్రచారాన్ని, దీన్ని రూమర్స్ని నమ్మొద్దు అని చెప్పేసి, అన్లెస్ అండ్ అంటిల్ నా నోటి నుంచి ఏదన్నా వస్తే తప్పితే నా రాజకీయ నిర్ణయం కానీ నా భవిష్యత్తు కానీ నేను ఏదన్నా చెప్పదలుచుకున్నప్పుడు మీడియా సమావేశం బట్టి చెప్తా తప్పితే అప్పటి వరకు ఎవ్వరు కూడా నమ్మొద్దని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇలా వరుసగా కాంగ్రెస్ నేతలు వివాదాలతో సావాసం చేస్తున్నారు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ దూసుకెళ్తున్నారు. సొంత పార్టీ నేతలపై హస్తం కార్యకర్తలు, అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కన్నా బీఆర్ఎస్ పార్టీ నయమని, అందులో అయినా క్రమశిక్షణ ఉంటుంది అంటున్నారు.